హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ మార్నింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటున్న టాపిక్ యూరినరీ సిస్టమ్. అందులో ఉండే పార్ట్స్ ఏంటి, దాని ఫంక్షనాలిటీ ఏంటి, ఇన్ కేస్ దానికి వచ్చేటువంటి ఇష్యూస్ ఏంటి, ఇన్ కేస్ వస్తే మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, రాకుండా ఎలాంటి ప్రివెంటివ్ కేర్ తీసుకోవాలి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. ద ఫస్ట్ ఆఫ్ ఆల్, urinary system. Okay, urinary system plays a vital role in maintaining the body's balance by filtering the waste. అంటే మన బాడీలోని వేస్టేజ్ ని కంప్లీట్ గా ఫిల్టర్ చేసే పని ఏం చేస్తుంది అని అంటే యూరినరీ సిస్టమ్ అనేది చేస్తూ ఉంటుంది. ఇది ఫ్లూయిడ్స్ ని రెగ్యులేట్ చేసి అండ్ ఎసెన్షియల్ ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మన బాడీకి కావాల్సిన మెయిన్ ఎలక్ట్రోలైట్స్ ని కంట్రోల్ చేయడానికి అండ్ ఫ్లూయిడ్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి బాడీకి, వీటికి సంబంధించిన యాక్షన్ వర్క్ మొత్తం కూడా యూరినరీ సిస్టమ్ అనేది చేస్తూ ఉంటుంది. ఆ, దాని గురించి ఇప్పుడు చూద్దాము, మెయిన్ ఫంక్షనాలిటీస్ అండ్ అందులో ఉండే కాంపోనెంట్స్ ఏంటనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ యూరినరీ సిస్టమ్? దిస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ది రీనల్ సిస్టమ్. రీనల్ మీన్స్ దట్ ఈస్ పర్టైనింగ్ టు కిడ్నీస్. కిడ్నీస్ కి సంబంధించిన దాన్ని రీనల్ సిస్టమ్ అని అంటాము. ఇట్ రిమూవ్స్ ద వేస్ట్, రెగ్యులేట్స్ ద బ్లడ్ వాల్యూమ్. అంటే బ్లడ్ లో సపోజ్ వేస్ట్ అనేది తీయట్లేదు, ఇక్కడ కిడ్నీలు అనేది సరిగ్గా వర్క్ చేయట్లేదు, అసలు కిడ్నీస్ ఫంక్షనాలిటీ ఏం లేదు, కిడ్నీలు అనేవి మన బాడీకి తెలియదు అనుకోండి, ఐ మీన్ లేదు, కిడ్నీ ఫంక్షనాలిటీ గురించి మర్చిపోతే బ్లడ్ లో ఉండే వేస్టేజ్ జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుంది. బ్లడ్ అనేది చాలా చిక్కగా అయిపోతూ ఉంటుంది. దానిలో ఉన్న బ్యాడ్, ఐ మీన్ వేస్టేజ్ ని మొత్తం ఎలిమినేట్ చేయాలి, రిమూవ్ చేయాలి అని అంటే హియర్ వీ నీడ్ ద యూరినరీ సిస్టమ్. అట్లానే దాని వాల్యూమ్ ని మెయింటైన్ చేయడంలో అండ్ ఇట్ మెయింటైన్స్ ద బాడీస్ ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్. ముందుగా చెప్పుకున్నట్టే బాడీలో ఇనఫ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా మెయింటైన్ చేసే బాధ్యత యూరినరీ సిస్టమ్ చేస్తూ ఉంటుంది. అట్లనే దీని యొక్క మెయిన్ ఫంక్షనాలిటీస్ ఏంటి అంటే ఫిల్టరేషన్ ఆఫ్ ద బ్లడ్, బ్లడ్ ని ఫిల్టర్ చేయటం మెయిన్ ఫంక్షనాలిటీ. అట్లనే రిమూవల్ ఆఫ్ టాక్సిన్స్ ఈజ్ అనదర్ మెయిన్ ఫంక్షనాలిటీ. టాక్సిన్స్ ని మెయిన్ బయటికి పంపించేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తూ. ఫ్లూయిడ్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయాలి, బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేయాలి, అట్లనే ఎలక్ట్రోలైట్స్ అండ్ పిహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇవన్నీ యూరినరీ సిస్టమ్ యొక్క మెయిన్ డ్యూటీ అన్నమాట. అయితే యూరినరీ సిస్టమ్ అని చెప్పుకుంటున్నాం కదా, ఇందులో ఉండే మెయిన్ ఆర్గాన్స్ ఏంటి, పార్ట్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మెయిన్ 4 పార్ట్స్. మళ్ళీ ఆ 4 పార్ట్స్ ని డీటెయిల్డ్ గా స్ప్లిట్ చేసి చూసినప్పుడు ఇంకా చాలా చాలా పార్ట్స్ ఉంటాయి. బట్ మెయిన్ 4 పార్ట్స్ లో ఫస్ట్ వచ్చేసి కిడ్నీస్ అన్నమాట. మీరు ఇక్కడ కానీ చూసినట్లయితే లెఫ్ట్ అండ్ రైట్ 2 కిడ్నీస్ ఉన్నాయి, బీన్ షేప్ లో, అంటే ఒక చిక్కుడు గింజ ఆకారంలో ఉండి రెండు వైపులా, ఒక స్పైన్ కి రెండు వైపులా లొకేట్ అయ్యి ఉండే ఈ ఆర్గాన్స్ కిడ్నీస్ అన్నమాట. ఇవి రోజుకి 15 గ్యాలన్స్ ఆఫ్ ద బ్లడ్ ని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి, టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తూ, బాడీలో ఉండే ఎక్సెస్ సాల్ట్స్ ని, వాటర్ ని రిమూవ్ చేస్తూ, అట్లనే ఆ రిమూవ్ చేసిన దాన్ని యూరిన్ ఫామ్ లో బయటికి ఎజెక్ట్ చేస్తూ, అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఎరిథ్రో బయోటిన్, అంటే రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్స్ ని స్టిమ్యులేట్ చేయడానికి కావాల్సిన ఇది కూడా చేస్తూ ఉంటుంది అనమాట. సెకండ్ ఆర్గాన్ వచ్చేసరికి యూరిటర్స్ అంటాం. అంటే ఈ కిడ్నీలు జస్ట్ లైక్ చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా, అక్కడి నుంచి ఈ డౌన్ యూరిన్ స్టోర్ అయ్యే యూరెత్రా, ఈ దీనికి కనెక్ట్ అయ్యి ఉండే వీటిని, అంటే సన్నని నాళం లాంటి ఈ బాడీ పార్ట్ ని యూరిటర్స్ అని అంటాము. అంటే జస్ట్ లైక్ పైప్, ఒక స్మాల్ పైప్ లాగా ఇక్కడ ఫిల్టరేషన్ జరిగిన తర్వాత వచ్చే వేస్టేజ్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకుని దాన్ని బ్లాడర్ కి పంపించడం, పంపించే వీటిని యూరిటర్స్ అంటాము. ట్యూబ్స్ కనెక్టింగ్ కిడ్నీస్ టు ద బ్లాడర్. ఇవి ఏం చేస్తాయి అంటే యూరిన్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, పెరిస్టాల్టిక్ మూమెంట్ అని అంటాం అనమాట దాన్ని. తర్వాత థర్డ్ పార్ట్ ఆఫ్ ద యూరినరీ సిస్టమ్ ఏంటంటే యూరినరీ బ్లాడర్. ఈ డౌన్ పార్ట్ ఆఫ్ ద యూరినరీ సిస్టమ్ అన్నమాట. ఇది యూరిన్ ని స్టోర్ చేసుకోవడానికి ద ఫస్ట్ థింగ్. తర్వాత ఎంత వరకు ఇది హోల్డ్ చేయగలుగుతుంది అంటే 400 to 600 ml ఆఫ్ ద యూరిన్ ని ఇది హోల్డ్ చేయగలిగి ఉంటుంది. అండ్ ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద యూరినరీ సిస్టమ్ ఈస్ యూరెత్రా. యూరెత్రా అంటే ఈ
యూరినరీ బ్లాడర్ కి ఎడ్జ్ ఎడ్జ్ లో ఎండింగ్ పార్ట్ లో ఉండేదాన్ని యూరెత్రా అంటాం. ట్యూబ్ క్యారింగ్ యూరిన్ ఫ్రమ్ ద బ్లాడర్ టు అవుట్ సైడ్, అంటే ఈ బ్లాడర్ లో స్టోర్ అయి ఉన్న యూరిన్ ని బయటకి పంపించే ట్యూబ్ ని యూరెత్రా అంటాం. ఇది మెయిల్ లో 20 సెంటీమీటర్స్ ఉంటే, ఫీమేల్ లో 4 సెంటీమీటర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్, యూరినరీ సిస్టమ్ అసలు ఎలా వర్క్ అవుతుంది, యూరిన్ ఎలా ఫామ్ అవుతుంది అని అంటే, మెయిన్ ఫిల్టరేషన్ అన్నమాట. బ్లడ్ కిడ్నీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి నెఫ్రాన్స్ అంటే ఏంటంటే బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ. అంటే ఒక బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీని మనం నెఫ్రాన్స్ అంటాం అనమాట. అలా అలాంటివి బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి నెఫ్రాన్స్. ఆ నెఫ్రాన్స్ అనేవి వేస్ట్ ని ఫిల్టర్ చేసి ఎసెన్షియల్ సబ్స్టాన్స్ ని ఉంచి ఫిల్టరేషన్ అనేవి చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత రీఅబ్జర్వ్ చేసుకోవాలి. అందులో ఇంపార్టెంట్వి ఉంటాయి, వేస్ట్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, వాటర్, మినరల్స్ ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ బ్లడ్ స్ట్రీమ్ లోకి రీఅబ్జర్వ్ చేసుకునేలాగా ఇదొక ఫంక్షనాలిటీ అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత సెక్రీషన్. ఎప్పటికప్పుడు ఇది 24/7 జరిగే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. వేస్ట్ అండ్ టాక్సిన్స్ అనేవి యూరిన్‌కి యాడ్ చేస్తూనే ఉంటాయి. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అట్లానే ఎక్స్‌క్రీషన్. ఇది యూరిన్ పాసెస్ త్రూ యూరిటర్స్ స్టోర్డ్ ఇన్ ద బ్లాడర్ అండ్ ఎగ్జిస్ట్ వయా యూరెథ్రా. ఇది డౌన్ పార్ట్ ఆఫ్ ద యూరెథ్రాలో జరిగేటువంటి ప్రాసెస్. లాస్ట్ ఎండింగ్ లో బయటికి ఎజెక్ట్ చేయడం, కలెక్ట్ చేసిన యూరిన్ మొత్తాన్ని కూడా దాన్ని ఎక్స్ ఎక్స్క్రిషన్ అనేసి అంటాము. అయితే అసలు యూరినరీ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఇట్ రిమూవ్స్ హార్మ్ఫుల్ టాక్సిన్స్ ఫ్రమ్ ద బాడీ. హార్మ్ఫుల్ టాక్సిన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి డ్యూ టు డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అవ్వచ్చు, లేదా మనం తెలిసి తెలియక త్రో ఎయిర్ కానీ, ఫుడ్ కానీ, లిక్విడ్స్ కానీ, ఇట్లా చాలా చాలా హార్మ్ఫుల్ మెటీరియల్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కంటిన్యూస్గా బాడీ వర్క్ చేసి దాని మీద వాటిని బయటికి రిమూవ్ చేసుకోవాలి. ఆ ఫిల్టరేషన్ మొత్తాన్ని కూడా యూరినరీ సిస్టమే చేస్తూ ఉంటుంది. అండ్ మెయింటైన్స్ బ్లడ్ ప్రెషర్ బై రెగ్యులేటింగ్ ద వాటర్ లెవెల్స్ అండ్ ఇట్ కీప్స్ ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్డ్. ఎలాంటి ఎలక్ట్రోలైట్స్ అంటే, సపోజ్ సోడియం, పొటాషియం, కాల్షియం ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ అన్నిటిని బ్యాలెన్స్డ్గా ఉంచాలి అన్న యూరినరీ సిస్టమ్ వర్క్ అవ్వాలి కంటిన్యూస్గా. అట్లానే ఇట్ సపోర్ట్స్ ద బోన్ హెల్త్. ఈవెన్ దో ఇట్ ఈస్ యూరినరీ సిస్టమ్, బోన్ హెల్త్ కూడా ఇది చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎలా అంటే, ఇక్కడ ఇది కాల్షియం ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసి రెగ్యులేట్ చేసినప్పుడు మాత్రమే బోన్స్ కూడా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి వెళ్తాయి. కాబట్టి బోన్ హెల్త్ కూడా యూరినరీ సిస్టమ్ అనేది ఇంటర్లింక్ అయి ఉంటుంది. అండ్ ఇట్ కంట్రోల్స్ యాసిడ్ బేస్ pH ఇన్ ద బాడీ. సో దట్ వేస్ట్ వాటర్ వీటన్నిటిని మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా బాడీ యొక్క pH మెయింటెనెన్స్ అనేది మొత్తం యూరినరీ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లనే కామన్గా మన యూరినరీ సిస్టమ్కి వచ్చేటువంటి డిజార్డర్స్ ఏంటి అంటే, ద ఫస్ట్ వన్ యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇన్ ద యూరెథ్రా, బ్లాడర్ అట్ కిడ్నీస్. ఈ ఎంటైర్ సిస్టంలో ఏ పార్ట్ ఆఫ్ ద యూరినరీ సిస్టమ్ కైనా కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ప్లేస్ అయ్యింది అంటే దాన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేసి అంటాము. యూ ఆ తర్వాత అనదర్ కామన్ ఇష్యూ మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం, కిడ్నీ స్టోన్స్ అనేసి. ఒక హార్ట్ మినరల్ అనేది డిపాజిట్ అయ్యి బ్లాడర్లో కానివ్వండి, ఇట్లా యూరినరీ సిస్టంలో ఇట్ కాజింగ్ సివియర్ పెయిన్. అట్లాగా హార్ట్ మినరల్స్ క్లస్టర్స్గా ఫామ్ అవ్వడాన్ని కిడ్నీ స్టోన్స్ అని అంటాము. లైక్ క్రిస్టల్స్గా ఫామ్ అవుతూ ఉంటాయి. క్రానిక్ కిడ్నీ డిసీజెస్, సికేడి అని అంటారు. గ్రాడ్యువల్గా కిడ్నీ యొక్క ఫంక్షనాలిటీ తగ్గిపోతూ డయాలసిస్కి లీడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. కిడ్నీస్ అనేవి ఫంక్షనాలిటీ తగ్గిపోయినప్పుడే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఫంక్షనాలిటీస్ లైక్ డయాలసిస్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇన్కంటినెన్స్, లాస్ ఆఫ్ బ్లాడర్ కంట్రోల్ అనేది యూజువల్లీ 2 కేసెస్లో జరుగుతూ ఉంటుంది. ఏజింగ్ పెరిగే కొద్దీ, లేదంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత పీరియడ్లో కూడా ఇది జరగటానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఇన్ మెన్. ఇది యూరిన్ ఫ్లోని బ్లాక్ చేసి ఫ్రీక్వెంట్ యూరినేషన్కి ఒక రీజన్గా అవుతూ ఉంటుంది. అయితే ఇలాంటి వాటి
వరకు వెళ్ళకుండా మన బాడీ అండ్ యూరినరీ సిస్టమ్ యొక్క హెల్త్‌ని మనం కాపాడుకోవాలి అంటే హైడ్రేషన్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కీ హెల్త్. డ్రింక్ అట్‌లీస్ట్ 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ. లేదంటే కోచెస్ మీకు చెప్తూ ఉంటారు. అకార్డింగ్ టు యువర్ బాడీ వెయిట్ మీరెంత వాటర్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అండ్ వైటమిన్ సి ఎంత ఇంక్లూడ్ చేసుకోవాలనేది అవన్నీ ఖచ్చితంగా మీరు పాటించినప్పుడు ష్యూర్‌గా మీ యూరినరీ సిస్టమ్ అనేది హెల్తీగా ఉంటుంది. అట్లానే సాల్ట్‌ని, కెఫీన్‌ని లిమిట్ చేసేయండి. ఎక్సెస్ ఆఫ్ సోడియం, కెఫీన్ అనేవి కిడ్నీస్‌కి బర్డెన్‌గా మారుతా ఉంటాయి. అండ్ ఈట్ కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్స్ లైక్ బెర్రీస్, లీఫీ గ్రీన్స్ అండ్ ఫిష్ సపోర్ట్ కిడ్నీ హెల్త్. ఫిష్ కూడా కిడ్నీ హెల్త్‌కి మంచిగా సపోర్ట్ చేస్తుంది. బెర్రీస్ అనేవి కూడా మంచిగా సపోర్ట్ చేస్తాయి. లీఫీ గ్రీన్స్ ప్రతిరోజు ఆకుకూరలు తీసుకోమని చెప్తూ ఉంటాం మన డైట్‌లో కూడా. ఇవన్నీ కూడా మీ కిడ్నీ ఫంక్షనాలిటీస్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అట్లనే అవాయిడ్ హోల్డింగ్ యూరిన్. యూరిన్‌ని ఎక్కువ సేపు హోల్డ్ చేయొద్దు. దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్. ఇట్ కెన్ ఇంక్రీజెస్ ఇన్ఫెక్షన్స్ లైక్ యూటీఐ అలాగా. ఎందుకంటే పీహెచ్ ఎక్కువ ఉంటది కాబట్టి బాడీలో ఉండే ఫ్లూయిడ్స్‌లో యూరిన్‌కి ఎక్కువ పీహెచ్ ఉంటది. అది ఎక్కువ సేపు హోల్డ్ చేసిన కొద్దీ అక్కడ డ్యామేజ్ జరగటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, ప్రాక్టీస్ హైజీన్ యాస్ వెల్. ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ డిపెండింగ్ అపాన్ ఔట్‌సైడ్ పబ్లిక్ యూరినల్స్ కానీ, వర్క్ ప్లేస్‌లో యూరినల్స్ కానీ యూజ్ చేసేటప్పుడు వైప్ ఔట్ టు బ్యాక్ టు ప్రివెంట్ యూటీఐస్. ఈ మెథడ్ కూడా మీరు తెలిసే ఉంటుంది. లైక్ నాట్ బ్యాక్ టు ఫ్రంట్, గో ఫ్రంట్ టు బ్యాక్ ఇన్ క్లీనింగ్ మెథడ్. ఆ తర్వాత గాని ఫన్ ఫ్యాక్ట్స్ ఏంటి యూరినరీ సిస్టమ్ గురించి అంటే, ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్న మనిషి రోజుకి 6-8 టైమ్స్ యావరేజ్‌గా యూరినేట్ చేస్తూ ఉంటారు. కిడ్నీస్ ఫిల్టర్ అరౌండ్ 50 గ్యాలన్స్ ఆఫ్ ద బ్లడ్ పర్ డే. రోజుకి 50 గ్యాలన్స్ ఆఫ్ ద బ్లడ్ అనేది కిడ్నీస్ ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. అంటే అవి ఎంత కష్టపడుతున్నాయో చూడండి. మీరు ఇంకా అడిషనల్‌గా కెఫీన్స్ అని అవి ఇవి ఇచ్చేసి పాపం దాన్ని బాధ పెట్టకండి. ప్రాపర్‌గా వర్క్ చేయనియండి. అట్లానే బ్లాడర్ ఎక్స్పాండ్స్ లైక్ ఎ బలూన్ అండ్ ష్రింక్స్ బ్యాక్ ఆఫ్టర్ యూరినేషన్. ఆ యూరిన్‌ని హోల్డ్ చేయటానికి అది ఎక్స్పాండ్ అయితూ ఉంటుంది టు ఇట్స్ మాక్సిమం కేపబిలిటీ. ఆఫ్టర్ పాసింగ్ ఔట్ ద యూరిన్ ఇట్ కమ్స్ బ్యాక్స్ టు ఇట్స్ నార్మల్ స్టేట్. అంటే అక్కడ ఎక్స్పాన్షన్ లైక్ ఎ బెలూన్ జరుగుతూ ఉంటుంది. అట్లాగే యూరిన్ కలర్‌ని బట్టి కూడా మన హెల్త్‌ని మనం ఐడెంటిఫై జేసుకోవచ్చు. డార్క్ యెల్లో కలర్ యూరిన్ వస్తుంది అంటే మీ బాడీ డీహైడ్రేట్ అయింది. మీరు వెంటనే నీళ్ళెక్కువ తీసుకోమని బాడీ చెప్తుంది. ఇన్ కేస్ పింక్ లేదంటే రెడ్ కలర్ వస్తుంది అంటే యూరిన్‌లో బ్లడ్ అనేది పాస్ అవుతుంది. అక్కడ ప్రాపర్ ఫిల్ట్రేషన్ జరగట్లేదు. దేర్ ఈస్ సమ్ డిఫికల్టీ ఇన్ కిడ్నీస్ అని చెప్పి మీరు అర్థం చేసుకొని వెంటనే డాక్టర్‌ని కలవాలి. ఓకే. అండ్ కన్క్లూజన్ ఏంటి అనంటే యూరినరీ సిస్టమ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ వేస్ట్ రిమూవల్. బాడీలో ఉండే వేస్ట్ రిమూవల్‌కి యూరినరీ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌కి కానీ, బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్‌కి కానీ ఇది చాలా ఇంపార్టెంట్. టేక్ అవేస్ ఏంటంటే స్టే హైడ్రేటెడ్, ఈట్ హెల్తీ, మెయింటైన్ హైజీన్ టు కీప్ యువర్ యూరినరీ సిస్టమ్ ఫంక్షనింగ్ వెల్. థాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ వెల్ సిన్స్.